శిక్షించాలి. న్యాయం చేయాలి. నా పేరు లక్ష్మయ్య. నేను ట్రాక్టర్ మిల్లర్ పెట్టుకొని కాంక్రీట్ పని చేయించాం, లేబర్లు పెట్టుకొని. మేము కాంక్రీట్ సభ్యులు చాలామంది ఉంటాం, మన 300-400 మంది ఉంటాం. అయితే మేము ఉదయం లేచి ట్రాఫిక్ ఇబ్బంది అయితే చెప్పి ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఉదయం 4 గంటలకు 5 గంటలకు పనుల మీదకి వెళ్ళిపోవాలని పోతుంటాం. మా మిషన్లు తీసుకొని, మా వెహికల్ తీసుకొని పోతుంటే ఈ ఫేక్ ఆర్టీఓ వచ్చి గల్లీలో నిలబడి, మీకు లైసెన్స్ లేదు, ఇంత పొడుగు ఎందుకు తీసుకొని పోతున్నారు, మీ డ్రైవర్ లైసెన్స్ ఇది అది చెప్పి మమ్మల్ని ఎన్నో భయభ్రాంతులు చేసి 10,000, 20,000, 30,000, 5,000, 2,000 ఇచ్చిన కాడికి దండుకొని తీసుకొని పోతున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడుతారు అని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు అతన్ని పట్టుకొని పోలీసులకు పోలీస్ చెప్పడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి. ఇంకో ఆయన పేరు అతను దొరకలేదు. అతను వెళ్ళిపోయాడు. ఆయన దిగి వెళ్ళిపోయాడు. చాలా రోజులు అంతే, 1 year అయిపోతుంది. ఈ ఏరియాలో మొత్తం అలా ఉప్పలు అనుకో, మెడిపల్లి అనుకో, చించల ఇతర పెద్దలు ఎక్కడంటే అక్కడ నాగోలు వెళ్ళిపోయినారు. మొత్తం ఆపడం, ఎన్ని డబ్బులు ఇస్తాను తీసుకొని పోవడం జరుగుతుంది. ఎంత ఉన్నారు బాధ్యులు? మొత్తం మేము బాధ్యతలు 300-400 మంది ఉంటాం. చాలా మంది బాధ్యత బ్రిడ్జ్ కార్లో తిరుగుతుంటారు. ఆ కారు తీసుకొచ్చిన వైట్ కార్లో తిరుగుతుంటాడు. ఎన్ని డబ్బులు వస్తాయని. కాబట్టి ఈ ఛానల్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ, ఇంకా మిగతా ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేసి, మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటే మీ మీద మేము మా నమ్మకం పెట్టుకొని ఉంటున్నాం. ఫేక్ ఆర్టీఓ అని చెప్పి మమ్మల్ని రోజు నిత్యం ప్రతి జాగాలో ఆపడం జరుగుతుంది. ఆపి ఆయన బండి ముందు వచ్చి ఆపేసి, మేము మీ పేపర్ లేవని చెప్పి ఓ ల్యాప్టాప్ ఉంటుంది, ఒక రిసిప్ట్ బుక్ ఉంటుంది, దాంట్లో చూపించి మా దగ్గర 4,000, 5,000, 10,000 వరకు రోజు వసూలు చేస్తూ ఉన్నాడు. కనీసం ప్రతి రోజుకు ఒక 20 మంది దగ్గర వసూలు చేస్తూ ఉంటాడు. అది మేమంతా గమనించి, ఈయన ఆర్టీఓ అయితే కంపల్సరీ ఆయన డిపోలోకి తీసుకుపోతాడు, లేకపోతే రిసిప్ట్ రాసిస్తాడు. వీళ్ళు ఎంబడి హోంగార్డ్ లేడు, ఎవరు లేరు, పోలీసు వాళ్ళు లేరు. ఈయన ఫేక్ ఆర్టీఓ అని చెప్పి మేము 3 నెలల సంది ట్రై చేస్తూ ఉన్నాం. ఈయన గురించి 3 నెలల నుంచి ట్రై చేస్తే ఈరోజు దొరకడం జరిగింది. గత 10 రోజుల క్రితం ఇదే ఆయన పేరు మీదనే మేము ఉప్పాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా ఆయన పట్టుకుంటే మాకు ఫోన్ చేయండి మీకు అని చెప్తే, ఇలా పొద్దుగల ఎస్ఐ గారికి ఫోన్ చేసాం 5 గంటలకు. ఇట్లా ఈ పలానా జాగాలు ఉన్నాయంటే ఆయనను ఫాలో చేయమని చెప్పారు. ఫాలో చేయమని చెప్తే ఫాలో చేసినాం. ఆయన ఇంటి దగ్గర పోయినాం. ఇంటికాడ కారు పెట్టిన తర్వాత వచ్చి కానిస్టేబుల్ తీసుకుపోయి ఆయనను తీసుకురావడం జరిగింది. ఆయన పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు దీని మీద తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.